4 సార్లు లోక్ అదాలత్ జరుగుతుంది. రాజీ పడదగిన అన్ని కేసుల్ని అంటే ముఖ్యంగా అప్పల కేసులు మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంకు చెక్కు నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబడుతుంది. మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఇక్కడ 3 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదోనిలో సీనియర్ సివిల్ జడ్జి గారి దగ్గర సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు మరియు ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఈ లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, అదేవిధంగా సివిల్ లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించిన కేసులు, భార్యాభర్తల గొడవలకు సంబంధించిన కేసులు, ఆస్తి తగాతాలు, భాగ పంపకాలు, ఇలా అన్ని రకాల సివిల్ లావాదేవీలు కూడా కోర్టులో రాజీ మార్గంగా సెటిల్ చేసుకోవటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మోటార్ వాహనాల యాక్సిడెంట్ పరిహారాలకు సంబంధించిన కేసులు ఎక్కువ సంఖ్యలో కూడా సెటిల్ అవుతున్నాయి. ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవటం వల్ల సమస్య అనేది పూర్తిగా పరిష్కారం అవ్వబడుతుంది. అదేవిధంగా దీనికి ఎలాంటి అప్పీలు లేదు. లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న వారికి కోర్టు ఫీజు తిప్పి ఇవ్వబడుతుంది. కాబట్టి సత్వర న్యాయం అనేది కూడా జరుగుతుంది. లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవటం వల్ల అప్పీల్ లేదు కాబట్టి ఒక సమస్య అనేది పూర్తి పరిష్కారము అవుతుంది. ఇరు పార్టీలు రాజీ మార్గంగా చేసుకోవటం వల్ల వాళ్ళ టైము కూడా వృధా కాకుండా త్వరగా కేసు అనేది సెటిల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి కక్షిదారులు అందరూ కూడా వీలైనంత వరకు కేసుల్ని రాజీ మార్గంగా లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాలని కోరుచున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతున్నాను.